single day. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఇంట్లోనే హెయిర్ కండిషనర్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మనం బయట చాలా కాస్ట్లు పెట్టి కొంటూ ఉంటాం కదా, అలా కాకుండా మనం ఇంట్లోనే చాలా న్యాచురల్గా మనం హెయిర్ కండిషనర్ని రెడీ చేసుకోవచ్చు. అది ఎలానో ఈ వీడియోలో చూడండి. ఇలా మనం ఎక్కువ కూడా చేసుకుని ఒక బాటిల్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ కండిషనర్ కోసం మనకి ముందుగా కొబ్బరి పాలు కావాలి. ఈ కొబ్బరి పాలు మన హెయిర్ని చాలా స్ట్రాంగ్గా ఉంచుతుంది. అలాగే డ్రై హెయిర్, రఫ్గా ఉండే హెయిర్ని చాలా స్మూత్గా చేస్తుంది ఈ కొబ్బరి పాలు. ఈ కొబ్బరి పాలు అనేవి మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు, లేదంటే మనకి స్టోర్స్లో కూడా ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక 4 స్పూన్ల వరకు కొబ్బరి పాలు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అలోవెరా జెల్ తీసుకున్నాను. నేను అలోవెరా జెల్ వచ్చేసి గుడ్ వైబ్స్ వాళ్ళు తీసుకున్నాను. ఈ అలోవెరా జెల్ వచ్చేసి ఒక స్పూన్ తీసుకున్నాను. ఈ అలోవెరా జెల్ కూడా చాలా మంచిది మన హెయిర్కి, చాలా సాఫ్ట్గా చేస్తుంది మన హెయిర్ని. ఈ అలోవెరా జెల్ అంతా కూడా కొబ్బరి పాలలో బాగా కలిసి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ వేసుకుంటున్నాను. ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది మన హెయిర్కి బాగా కండిషనర్లో ఉపయోగపడుతుంది. ఈ విటమిన్ ఆయిల్ కూడా అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ కండిషనర్ను మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 2 అవర్స్ ఉంచుకోవాలి. 2 అవర్స్ తర్వాత మీకు చూపిస్తాను చూడండి, మనకి కండిషనర్ అనేది ఎంత క్రీమీ టెక్స్చర్లో రెడీ అయిందో. ఇలా రెడీ చేసుకున్న ఈ కండిషనర్ను మనం హెయిర్కి అప్లై చేసుకుని 50 to 20 మినిట్స్ ఉంచుకుని వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. మన హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.